సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, సహోదరుడు వీరయ్య ద్వారా వీరయ్య గారు ప్రార్థన చేసినట్లు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఏ పరిస్థితులకు నిమిత్తం వచ్చాడు అని ప్రార్థన చేసావు ప్రభువా. నిమిత్తం నీకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. నా పేరు మైకేల్ రాడ్రిక్స్. నేను ఒక ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వాడిని. అంటే మేము తెలుగు అంత రాదు నాకు, అయినా దేవుని కృప తెలుగులోనే నాకు నేర్పించడం వచ్చింది. ఎందుకు మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న నాకు ఇచ్చింది ఏంటంటే క్రైస్తత్వం, క్రిస్టియానిటీ. వి బిలాంగ్ టు ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక క్రైస్తవ కుటుంబం నుండి నేను బయటకు వచ్చిన వాడిని. మా తల్లిదండ్రులు పరిచయం చేసిన యేసు క్రీస్తు మా చిన్నప్పుడు ఏంటంటే ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్, రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో కొన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీకు రూపింపబడిన ఏ విగ్రహంనైనాను చేసుకోకూడదన్నారు. కానీ ఈ రోజున నా దగ్గర ఒకటి ఉందండి. ఇది చూడంగా ఎవరేమనుకుంటారు దీన్ని? పవన్ కళ్యాణ్. మనం రూపించుకుంటున్నాం ఈ విగ్రహాన్ని. ఈ విగ్రహానికి నేను ఒక ఫస్ట్ ఇయర్ నుండి, పుట్టిన దగ్గర నుండి 10th క్లాస్ వరకు మా తల్లిదండ్రులు నాగపట్నానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఈవిడెవరండి? చూసారా, అందరికి ప్రింట్ అయిపోయింది. ఏదైతే చెయ్యొద్దన్నాడో అందరికి బుర్రలో ముద్రించేసాము. ఈ విగ్రహాలని మనము, దేవుడు చెప్పాడు, కానీ వీఆర్ వర్షిపింగ్ ద ఐడల్స్. ఏ విగ్రహాన్ని? ఈ విగ్రహాన్ని చూడంగానే ముందు పాపము. ఇందాక దాసయ్య గారు చెప్పినట్టు ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెలు వలె, చూడండి, త్రోవని తప్పిపోయాం. యేసు ప్రభు వచ్చి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. నేనే మార్గం అన్నాడు. కానీ ఆ మార్గంలోకి మనం వెళ్ళక త్రోవ తప్పిపోయి మనకిష్టం వచ్చిన త్రోవలు వేసుకుంటూ వెళ్ళాం. ఒకళ్ళు వచ్చి ఇది అంటారు, ఇంకొకళ్ళు వచ్చి మీసాలు తీయమంటారు, ఇంకొకళ్ళు వచ్చి కాలర్ వేసుకోకూడదు అంటారు. అర్థమవుతుందా తల్లి? ఏ విగ్రహంనైనా చేసుకోవద్దన్నాడు. ఈ విగ్రహాలకి నేను ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నాగపట్నం వెళ్ళి ఇది ఇచ్చేవాడిని. తలనీల ఆ మరియమ్మ తల్లికి. మా మనవడు మనవరాలు పుట్టినప్పుడు కొండెక్కేవాడిని. ఎక్కడికి? గుణదల. మేనమా ఊళ్ళో పెట్టి, ఏదైతే మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ఆచారాలను విడిచిపెట్టి జీవం కలిగిన వాక్యం వైపు రమ్మన్నప్పుడు నాకు తెలియలా. కానీ దేవుడు తెలిసిన తర్వాత అసలు ఏంటి యేసుక్రీస్తు అని ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకొని విశ్వసించి ముందుకు వచ్చానో అర్థమవుతుందండి. ఈ దేవుడు ఎవరు అంటే, నువ్వు అనుకున్నట్టు గెడ్డాలు మీసాలు ఉండి ఒక అంగి వేసుకున్న ఏ ఊహల్లో ఉన్న దేవుడు కాదండి. ఈ దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఈ దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఈ వాక్యము మనము అంగీకరించాలి. వి హ్యావ్ టు యాక్సెప్ట్ ద వర్డ్. వాక్యమును మనం వింటున్నాము కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేదు. చూడండి, పగ ఈరోజు చివరి దినాలు, అంత్యకాల దినాలలో మనం బ్రతుకుతున్నాం. బహుభయంకరమైన దినాలు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో, ఒకనొకప్పుడు ఒక ఇంట్లో ఒక టీవీ ఉండేది. ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో టీవీయే ఉంది. టెలివిజన్ సౌండ్ అండ్ వీడియో ఇస్ కాల్డ్ టెలివిజన్. ఇది చేతిలో పెట్టుకొని యూట్యూబ్ ఆన్ చేయగానే కొట్టుకుంటున్నారు అన్నదమ్ములు. అన్న చెల్లి డబ్బులు, ఆస్తుల కోసం రోడ్డు మీద పడుతుంది.
కొడుతున్నారు, పగ. తండ్రిని కొడుకులు కొడుతున్నారు, కొడుకుని తండ్రి కొడుతున్నాడు. దేనికోసం? డబ్బు కోసం. బహుభయంకరమైన మానభంగాలు జరుగుతున్నాయి. ఇలాంటి బహుభయంకరమైన దినాలలో బ్రతుకుతున్న మనము పగతో నింపబడుతున్నాం ప్రతి ఒక్కరం. ఈరోజు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మనం ముందు వెళితే, ఒక 40-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయండి. ఈ రోజున కుటుంబాలు కలిసి లేవు, ఎవరికి వారే. పేరుకు మటుకి ప్రైజ్ లార్డ్ వదిన అంటాం, కానీ ఆ వదినకి ఆడపడుచుకు పడదట్లా. పగ లోపల రూల్ చేస్తుంది, లోపలికి వచ్చి క్రైస్తత్వాన్ని పాడు చేస్తుంది పగ. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వాక్యం కలిగి ఉండాలి అంటే ప్రేమ అన్ని దోషాలని కప్పుతుందంట. ఈ రోజున క్రైస్తవుడు నీవు నేను ఉండాలి అంటే ఈ యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్తోత్రం స్తోత్రం ప్రభువా ప్రభువా ప్రభు అంటే కుదరదు. ఈ రోజుల్లో ఆ వాక్యాన్ని నువ్వు గైకొనాలి, ఆ వాక్యాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. ఎలా ప్రాక్టీస్ చేయాలి చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 3వ అధ్యాయము 16వ వచనం. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది, ఆయన శరీరుడుగా. చాలండి. ఆయన అంటే యేసుక్రీస్తు శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షత అనేసరికి ఓం భీం బుష్ అనగానే ప్రత్యక్షత వస్తుంది అనుకుంటున్నారు. నో, ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా రాక మునుపు నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావురా అంటే, నేను మంగళగిరిలో ఉన్నాను అంటాను. నేను ఎక్కడ ఉన్నాను? ఐ మీన్ మంగళగిరి. నేను ఎక్కడికి వచ్చాను? విజయవాడ వచ్చా. ఎలా వచ్చాను? సమ్ వెహికల్ ద్వారా వచ్చాను. అలాగనే ఈ శరీరధారుడై ప్రత్యక్షమయ్యాడంట. ఈ శరీరధారిగా ఉన్న మునుపు యేసుక్రీస్తు ఎలాగున్నాడు అంటే అండి, చూడండి మత్తయి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, వాక్యము దేవుడై ఉండెను. చాలండి. వాక్యము ఎవరండి? దేవుడు. ఇప్పుడు దేవుడు అని పిలువబడుతున్న ఈ విగ్రహము యేసు ప్రభు అనుకుంటున్న నువ్వు నేను అనుకుంటున్న ఈ విగ్రహమా, లేదంటే ఇదా అండి దేవుడు? మరి దీనిని ఏం చేయాలి? దీనిని మనం ఏం చేయాలి? కళ్ళకు అద్దుకుంటే సరిపోతుందా? లేదా దీనికి ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుందా? దీనికి ఒక క్యాండిల్ వెలిగిస్తే సరిపోతుందా? దీనికి ఒక అగరబత్తి ముట్టించి అంటే సరిపోతుందా? మనము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసా అండి? బీయింగ్ ఏ క్రైస్తత్వంలోకి మనం వచ్చిన తర్వాత మనం చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, ఆదివారం ఇవ్వబడిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆదివారం వినిన వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యమైతే బాగుంది అంటున్నాం, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదు. దేవుడు చెప్తున్నాడు, ప్రవర్తించమంటున్నాడు. అందుకే అంటాడు, మనం త్రోవ తప్పిపోయాము గొర్రెల వలె. ఆ త్రోవ తప్పిపోయిన మనల్ని రక్షించటానికి వాక్యము శరీరధారిని ధరించుకుంది. ఈ వాక్యం ఏం చేసిందంటే అండి, దేవుడి దగ్గర ఉన్న వాక్యము, ఆ దేవుడై ఉన్న వాక్యము భూమి మీదకి, తల్లి గర్భము ఒక భూమి మీదకి రావాలంటే వెహికల్ కావాలి. నేను మంగళగిరి నుండి విజయవాడ రావటానికి ఒక వెహికల్ కావాలి. బైక్ అన్నా తీసుకోండి, కార్ అన్నా తీసుకోండి, సమ్ అదర్ థింగ్, ఏదైనా వెహికల్ కావాలి. అలాగే పరలోకంలో ఉన్న వాక్యము, ఆ దేవుడు భూమి మీదకి రావాలి అంటే ఒక శరీరాన్ని ధరించుకుని ఒక తల్లి గర్భం అనే వెహికల్లోకి బయటికి రావాలి. అదే కన్యకైన మరియాను ఎన్నుకున్నాడు. ఆ కన్యకైన మరియాలో గర్భంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఆ శరీరాన్ని ధరించుకొని బయటకు వచ్చాడండి. శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు దేనికి వచ్చాడంటే, యు కమ్ అండ్ మేక్ మీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పలా.
నా కోసం మీరు పండగ చేసుకోండి అని చెప్పలేదు. నా కోసం మీరు చికెన్ బిర్యానీ తినమని చెప్పలేదు. నేను ఎలా జీవించానో ఇందాక అయ్యగారు చెప్పి, నేను పరిశుద్ధుడిని గనక పరిశుద్ధత రాదండి, వస్త్రంలో రాదు. పరిశుద్ధత కేవలం ఆయన ఎలా నేర్చుకున్నాడంటండి? విధేయత నేర్చుకున్నాడు. విధేయత ద్వారా నేర్చుకున్నాడంట. మనము వినిన వాక్యాన్ని విధేయత చూపిస్తున్నామా? మనం వినిన వాక్యాన్ని, ఆదివారం పూట విన్న వాక్యాన్ని ఆ వారమంతా విధేయత చూపిస్తున్నామా? ఎందుకంటే అండి, పాపపు లోకంలో ఉన్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి నేను వివరించి చెప్పక్కర్లా. పెద్ద 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 పొలిటీషియన్స్ అన్న చెల్లి కొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం. పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ కొట్టుకుంటున్నారు విడాకులు, ఆస్తుల కోసం. పగ పగ పెట్టిల్లిపోతున్న ఈ దినాలలో రేపు నీ ఇంట్లోకి కూడా ఆల్రెడీ పగతో బ్రతుకుతున్నాం మనం. ఒకరికి ఒకరి పడని స్థితిలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు కావాల్సింది ప్రేమ. ప్రేమ ఉంటే దోషములన్నిటిని కప్పుతుందంటండి. అది కలిగి ఉండాలంటానికి నీకోసం యేసు ప్రభు మనం అనుకుంటున్న ఈ డిసెంబర్ 25న 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే నూతన వస్త్రాలు కొనుక్కుంటున్నాము. మీకు తెలిసింది ఎలా చేస్తారో చూడండి. యోహాను సువార్త 1:14. ఈ వాక్యము, ఆ వాక్యమును, ఆ శరీరాన్ని ధరించుకున్న వాక్యము శరీరధారి అయి సంపూర్ణుడండి. ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ గ్రేస్. కృప సత్యముతో సంపూర్ణతలో కలిగి మన మధ్యలో నివసించెను. ఆయన శరీరధారై సరదాగా తిరగలేదు. ఆయన శరీరధారై మీరు నేను యేసు ప్రభువుని నమ్మండి, మీరు పరలోకాన్ని తీసుకొని వెళ్తా అని ఆయన ఒక లీడర్గా వచ్చి ఆయన ఎలా ఉన్నాడంటే దాస్తుని స్వరూపం ధరించుకున్నాడు. ఎలా ఉన్నాడండి? కృపయు సత్యముతో నిండనబడిన వాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గం. మీరు త్రోవలో ఉన్నారు ఆల్రెడీ. త్రోవలంటే తెలుసా అండి? మార్గం అంటే తెలుసా? ఒకవేళ నేను గుంటూరు వెళ్ళాలి అంటే ఎన్ని త్రోవలు మారాలి తెలుసా అండి? ఇక్కడ స్టార్ట్ చేస్తే వే, ఇది పాత్, వే కాదు. ఈ పాత్ అన్ని త్రోవలన్నీ కలిసి మార్గానికి తీసుకెళ్తాయండి. ఈ త్రోవలు అనేకమైన త్రోవలు, ఒక్కొక్కళ్ళు ఒకడేమో మర్డర్ చేస్తాడు, ఒకడేమో అబద్ధాలు చెప్తాడు, ఒకడేమో త్రాగుడు, అనేకమైన మురికి త్రోవలు ఉన్నాయి. ఈ మురికి త్రోవలన్నిటి నుండి బయటికి నువ్వు వస్తే మార్గానికి వెళ్తావండి. ఆ మార్గమే యేసు. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గానికి రావాలి అంటే నువ్వు త్రోవలో ఎలా ఉన్నావు? గొర్రెల వల్ల తప్పిపోయి ఉన్నావు. తప్పిపోయిన వాణిని వెతికి రక్షించడానికి నీ కోసం యేసుక్రీస్తు భూమి మీదకి వస్తే మనం ఎలా జీవిస్తున్నాం? శరీరధారిగా ఎందుకు వచ్చాడో తెలుసా అండి? శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఇంకా వేరే రూపంలో రావచ్చుగా. కుక్కో, నక్కో, సింహమో, పూలో, ఇంకేం ఏదో ఒక రూపం ధరించుకొని రావచ్చు కదా. వై హ్యాస్ టు వేర్ ఈ శరీరాన్ని? నువ్వు నేను ప్రేమిస్తున్నా, అందంగా లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటాం, ఐబ్రోస్ లేకపోతే థిక్ ఐబ్రోస్ రాసుకున్నాం. ఈ పనికి మాలిన శరీరంలోకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ శరీరమే నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళకుండా చూస్తుంది. ఈ శరీరమే నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఈ శరీరం బహు డేంజరస్. ఈ శరీర క్రియలు చాలా చెడ్డవి. ఈ శరీరం అసలు చాలా ఎంత చెడ్డదంటే అండి, అంత చెడ్డది. కానీ మనము ఈ శరీరాన్ని యేసుక్రీస్తు చూపించాడు, నలగొట్టుకున్నాడంట. అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మీరు నన్ను వెంబడించిన ఎడల, తన శిష్యులతో, ఇఫ్ యు వాంట్ టు కమ్ ఫాలో మీ, యు హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. నీ యొక్క స్వీయాన్ని తృణీకరించాలండి. ప్రతి రోజు నీ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలన్నాడు. శరీర క్రియలు చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 5:19. శరీరం యొక్క కార్యాలు చూడండి. శరీరము ఇప్పుడు ఒక మిక్సీ ఉందండి. మిక్సీ దానికి ఒక పని ఉంది. ఏం పని చేస్తుందండి మిక్సీ? బొమ్మను చూపిస్తుందా? సౌండ్ పెంచుతుంది మిక్సీ. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఛానల్ అప్ అండ్ డౌన్. ఛానల్ అది టీవీ చేసే పని.
శరీరం ఏంటి అలాగనే మిక్సీ ఏం చేస్తుంది, సంథింగ్ గ్రైండ్ చేస్తుంది. అలాగనే ఈ శరీరానికి ఒక పని ఉందండి. పులి శరీరానికి ఒక పని అనుకోండి, అందుకే పులి శరీరానికి రాలా. మన శరీరంలోకి వచ్చాడు మనల్ని రక్షించడానికి. పులిని, నక్కని, సింహాన్ని, పావుని రక్షించడానికి ఆయన రాలా. ఆయన వచ్చింది నిన్ను మాత్రమే రక్షించడానికి. ఆ శరీర క్రియలు ఏంటంటే చూడండి, శరీరం యొక్క ఆ కార్యాలు ఏంటంటే స్పష్టంగా ఉన్నవి. అవేమంటే ఏంటి, జారత్వం అంట. జారత్వము, అపవిత్రత, కామానికి ఆతృత చూపించే మనస్సు ఏంటంట. సరే, మనం ఆ విగ్రహాలు జోలు వెళ్ళాం. మనకంటూ ఒక విగ్రహం ఉందండు. మనం ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాం. దీన్ని ఎంత ప్రేమిస్తాం తెలుసా? కింద పడిపోతే సార్. మన విగ్రహాలు ఇవి. విగ్రహారాధన అన్న ధనాపేక్ష అన్నాడు కదా, అది విగ్రహారాధన. అభిచారములు, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ లేవండి. ఎవరికి కక్ష లేదా? ఎవరికి విభేదాలు లేవా? ప్రతి కుటుంబం అండి, క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరిలో కక్షలు. ఒకానొకప్పుడు అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తమ్మ, మేనం అందరూ పండగ వస్తే, సమ్మర్ హాలిడేస్ వస్తే, సంక్రాంతి హాలిడేస్ వస్తే అందరు కలిసే రోజులు పోవై లేవు. అంత లైవే, యూట్యూబ్లోనే, వాట్సాప్లోనే వీడియో కాల్స్ చేసుకుంటూ హాయ్ హాయ్. ఇలాంటి దౌర్భాగ్యమైన దినాలలో నువ్వు నేను బ్రతుకుతున్నామందుకు ఈరోజు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఉందండి. ఏంటో తెలుసా? ఆయనని ఎలా కొలవాలో, ఆయనని ఎలా వెంబడించాలి అంటే ఈ శరీరాన్ని ప్రతిరోజు నలకొట్టుకోవాలండి. ఈ శరీరం చెప్తుంది. ఆయన మీద ద్వేషం కలిగిందనుకోండి, ఒకవేళ యోహాన్ రాజు గారు ఒకవేళ ఆయన మీద నాకు ద్వేషం వస్తే, నేను ఆ ద్వేషాన్ని వాక్యము యేసు ప్రభు ఎలా నలకొట్టుకున్నాడో దాన్ని నలకొట్టుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్టారీ కూడా చెప్పలేము మనం. నేనెందుకు చెప్పాలి? ఆ తగ్గింపు మనసుందా? ఆయన చేశాడు. అది మార్గం. ఆ మార్గంలో నువ్వు అనుకుంటున్న త్రోవ, తప్పిపోయేవే త్రోవ, ఆ త్రోవను విడిచి మార్గానికి రావాలి. ఆ యేసుని వెంబడిస్తున్నాం అంటున్నాం కదా, ఈ రోజున ఎంతమందిని ఈ ప్రేమ ద్వారా చూపించారు? ఎంతమందికి ఆ ప్రేమగా పలకరిస్తే రాదండి. వందనాలు బాగున్నారా, దీనంగా మాట్లాడితే కుదరదండి. ఆయనకి నాకు గొడవ వస్తాం తెలుసు. మీ గురించి మీకు నాకు ఏదేదో సీక్రెట్లు చెప్పారు చూడు, అవన్నీ నేను పక్కన వాళ్ళకి చెప్పేస్తా వెళ్ళి. అది మన బ్రతుకు. ప్రేమ దోషమును, నాకు ఆ ప్రేమ ఉందా? ఏ డిగ్రీలో ఉంది? ఏ లెవెల్లో ఉంది? నేను సంపాదించుకుంటున్నానా? అది మనం చేయాల్సింది. కానీ ఒకరోజు మన ఇద్దరం గొడవ వచ్చింది చూసారా, ఖచ్చితంగా నేను మీ గురించి నేను చెడుగానే చెప్తాను, ఖచ్చితంగా. కానీ యేసుక్రీస్తు అది చేయలా. యేసు ప్రభు అది చేయలేదు. మీరు నిజంగా నా కుమారులైతే ఆ పరిశుద్ధతలోకి రావాలని ఆశపడుతున్నాను. 103 రోజుల క్రితం ఈ ప్రాంతంలో 103 రోజుల క్రితం ఈ ప్రాంతం ఇంచుమించు 7-8 అడుగులు నీళ్లు ఉందండి. ఆయన ఎంత కృప కలిగిన దేవుడో తెలుసా? ఆదివారం రోజు అది జరిగింది. ఆ ఆదివారం రోజు ప్రతి కుటుంబములో ఉదయాన్నే అందరూ ఇళ్లలోనే ఉన్నారండి. భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళాలా, పనులకు వెళ్ళిపోలా. లేకపోతే అలా జరుగుంటే ఎలా ఉండేదండి? అలా జరుగుంటే ఎలా ఉండేది? పిల్లలేమో ఎక్కడో ఉంటారు, భర్త ఏమో పనికి వెళ్ళి ఉంటాడు, భార్య ఏమో ఇంట్లో ఉండుంటుంది. నీళ్ళు వచ్చేసింది, వరదలంతా వచ్చేసింది. 3 రోజులు ఇళ్ల పైన ఉన్నారు. కానీ దేవుడు మరొకసారి పిలుపునిస్తున్నాడు. నేను మీకు ఒక వార్నింగ్ ఇచ్చాడు, సత్యాన్ని తెలుసుకుందాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. మిమ్మల్ని హింసించడానికి రాలేదు ఆయన. ఆయన సత్యాన్ని తెలుసుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం నేర్చుకోమన్నాడు. నేను ఎలాగైతే పరిశుద్ధునో మీరు కూడా అలా పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత అనేసరికి ఇక్కడికి ఏదో విగ్రహం దగ్గరికి వచ్చేసి, అదే యేసు ప్రభు
బొమ్మ దగ్గరికి వచ్చి ఈ బొమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తి ముట్టించి క్యాండిల్ వేసి బాయ్ బాయ్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి తాగి తందనాలు వేస్తూ లేదంటే సహోదరుల గురించి అబద్ధం చెప్తూ ప్రకటించద్దు. అది జీవితం కాదండి. ఈ క్రీస్తు మీకోసం ఒక మార్గం వేశాడు. ఈ వాక్యము మనం అనుకోవచ్చు, అసలు ఈ వాక్యమే ఎందుకు నమ్మాలి? కరెక్టే కదా. చాలా వాక్యాలు ఉన్నాయి కదా బయట, చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఇదండి, ఇదొక వాక్యం అనుకుందాం. ఇదొక వాక్యం, దీంట్లో ఒరిజినల్ ఒకటి ఉంది, డూప్లికేట్ ఒకటి ఉంది. దూరం నుండి చూస్తే రెండు ఒకటే, దూరం నుండి చూస్తే రెండు ఒకటే. బట్ ఇది చెల్లాలి కదా, ఇది రావాలి కదా నీ దగ్గరికి. రెండు ఒకటే, వాక్యాలు అన్నీ మొత్తం ఒకటే అనిపిస్తుంది. అని ఏ వాక్యాన్ని నమ్మాలి అంటే, ఆ వాక్యం ఎందుకు నమ్మాలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకంటే దేవుడు అంటే యేసు ప్రభు, జీవం కలిగిన శరీరధారం కలిగిన యేసు ప్రభు అను వాక్యము సజీవం కలిగింది. ఓన్లీ జీవం కలిగిందే కాదు కానీ బలము కలిగినది, రెండు అంచులు కలిగిన, ఎలాంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మని, కీళ్లను, మూలుగులను విభజించునంత వటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నట్టు. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ జీవం కలిగిన రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం కలిగిన బలమైన వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు వినిన వాక్యము పాపం చేయనివ్వకుండా ఉంటుంది. నీ తలంపులో ఎదుట సహోదరు గురించి నేను చెడుగా అనుకున్నానా, అనకూడదు కదా, వేసే అలా జీవించలేదు కదా అని లోపల నుండి గుద్దుతా ఉంటుంది వాక్యం. నో నో, అది వాక్యం. జీవం అంటే అది. ఆ వాక్యం లోపలికి వెళ్ళి గుద్దుతా ఉంటుంది. చెప్తానండి ఒక స్మాల్ ఇది. నేను 28వ తారీఖు ఆగస్ట్ 23వ తారీఖు 23వ సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ 23వ సంవత్సరం. ఇది జిఎస్టి బిల్. మా సహోదరుడు సుందర్ అని చెప్పి గన్నవరంలో పాస్టర్ ఉన్నాడు, రవికుమార్కి తెలుసు అనుకుంటా. ఆ పాస్టర్ గారు కీబోర్డ్ కొనుక్కోవాలని చర్చ్కి మిక్సర్ కొనుక్కోవాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంచుమించు అది అరౌండ్ 25,300 రూపీస్. దానికి ఈ బిల్ కావాలన్నా, నీకు బిల్ కావాలని అడిగాను నేను. ఆ బిల్ అవసరం లేదు సార్ అన్నాడు. సార్ నేను వెళ్ళాను, మాట్లాడాను. పర్టికులర్ షాపు డి మ్యూజికల్స్ షాప్ గాంధీనగర్లో వెళ్ళాను. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆ సహోదరుతో పరిచయం చేసుకొని మాట్లాడి బిల్ నాకు ఇవ్వండి అన్నాను. ఇది చర్చ్ కోసం కొనింది. చర్చ్ విశ్వాసులు తమ యొక్క కానుకలు, విలువైన కానుకలు ఇచ్చి సంఘం కోసం వాడబడటానికి ఒక మిక్సర్, ఒక సౌండ్ సిస్టమ్ మిక్సర్ కొనుక్కుంటానికి ఇస్తే, ఈ బిల్లుని నేనేం చేశానంటే, అప్పుడు ఆల్రెడీ నేను రక్షణ పొందాను, ఇంచుమించు 17-18 సంవత్సరాలు అవుతుంది. ఆయన పాపం ఎలా నడుపుతుందో చూడండి. చూసి నాకు ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది, నాకు బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ డబ్బులు వస్తాయి. ఇంచుమించు ఆ డబ్బులు అరౌండ్ 5,000 రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ వస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే, నా ఫరం పేరు మీద బిల్ రాపించుకున్నా. ఫరం పేరు మీద బిల్, నా బిజినెస్ పేరు మీద బిల్ రాపించుకొని ఈ బిల్ని జోబులో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ డబ్బు 5,000 రూపాయలు నేను తీసుకోబోతున్నాను. అంటే దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. దొంగతనం అంటే నేను మీ ఇంట్లో దూరి దొంగతనం చేయడం కాదు, కుయ్యగా కూడా దొంగతనం చేయడం అంటే ఇది నేను చెప్తున్నాను. మీరెవరు కాదు. ఇది ఆ జిఎస్టీ డబ్బులు ఎలా తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే దేవుడు కదా. ఇప్పుడు ఆ డబ్బుని నేను ఎలా దొంగ చేసుకోవాలని ఆ డబ్బు తీసుకొని జాగ్రత్తగా జోబులో పెట్టేసుకొని బండి మీద ఎక్కి, ఆ సుందర్ వెనకాల బండి మీద ఎక్కి వెళ్తున్నప్పుడు లోపల జీవం కలిగిన వాక్యం గ్రని తిరుగుతుంది, గుద్దుతా ఉంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఒకవేళ ఆయన మాట వినకపోతే ఇస్కరియోతు అయిపోతా. విన్నాను కాబట్టి తిరిగి ఐ సబ్మిట్ చేయాల. ఆ సాక్ష్యం ఆ బ్రదర్కి ఎమ్మటే ఫోన్ చేసి చెప్పా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ బిల్, నీ ఒరిజినల్ బిల్ నీకే ఇస్తున్నాను. చూసారా పాపం ఆ మార్గంలోకి ఎలా వెళ్ళాలా? ప్లీజ్ ఆ త్రోవలోకి వెళ్ళాలి. నేను నా గురించి చెప్పట్లా, ఉదాహరణకు చెప్తున్నానండి. ఉదాహరణ ఎలా ఉంటుంది? మనం కూడా చాలా తప్పులు చేస్తాం. వదినా
పంచదార ఇవ్వని ఒక గ్లాస్ తీసుకుంటాడు. ఆమె తల ఫుల్లుగా ఇస్తుంది, నిండుగా ఇస్తుంది కదా. మనం ఎలా ఇస్తాం చూసారా? ఇవరు దొంగ. దొంగతనం చేసేది చిన్నదైనా పెద్దదైనా దొంగే. అర్థమవుతుంది తల్లి? ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి, కొత్త బట్టలు వస్తే కృతజ్ఞత కాదు, పాపము చేయకపోతే అప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఆయన లేపాడు కదా నిన్ను, అప్పుడు థ్యాంక్స్ మీ ప్రభువా, నేను పాపం చేయకుండా నన్ను కాపాడినందుకు, నన్ను పిలిచినందుకు, నన్ను లేవనెత్తినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పాలి. పాపం చేస్తామండి, మనం పాపం చేస్తాం. పాపం చేయకపోతే ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. కానీ పాపం చేస్తాం. పాపం చేసిన తర్వాత ఆయన పిలిచి ఆయన కృపా సత్యముతో నింపి నిన్ను వెనక్కి తిరుగుతాడు చూసారా, అది ప్రేమ. నా భార్య ఒకవేళ నేను తప్పు చేస్తే నా భార్య పోరా అంటది, నా పిల్లలు పోరా అంటారు. కానీ దేవుడు అనడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు అంటున్నాడు, నువ్వు పాపివా, రా నా దగ్గరికి రా, నేను రక్షణ పొందిస్తాను, నీకు రక్షణ ఇస్తాను. నువ్వు అనుకోవచ్చు నన్ను, నేను భయంకరమైన పాపిని, నేను త్రాగుబోతుని, నేను వ్యభిచారిని. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నేడే రక్షణ దినం, రా, నేను ప్రేమిస్తున్నాను. నేను అందరూ తృణీకరిస్తారు, బట్ ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ, నాట్ లీవ్ యూ. నేను ఎప్పుడు విడవను. తల్లులారా, చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. పగలతో పగ 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 పగ, కక్షలు, విభేదాలు భయంకరం. నేను ఒక రాజు ఒక పొలిటికల్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ ఇంకొక పొలిటికల్ పార్టీ రావాలి. ఈ ఇద్దరు పొలిటికల్ మధ్యలో ఏం జరుగుతుంది? కక్షలు. నువ్వు అప్పుడు ఇది చేస్తావు, నేను ఇప్పుడు. అది ఆ స్పిరిట్ ఇంట్లో ఉంటుంది, సంఘాల్లోకి వచ్చింది, ప్రతి మనిషిలోకి వచ్చేసింది ఆ స్పిరిట్. నీ గురించి నాకు బాగా తెలుసు. నేను ఒకరోజు చెప్పేస్తా, ఎవరికి ఏం చెప్పినా పర్వాలేదండి, నువ్వు రావాల్సిన దగ్గరికి వచ్చావు ఈరోజు. ఈ వాక్యం నమ్ము. నువ్వు ఏ విగ్రహం చేసుకున్నా ఆయనకి ఇష్టం లేదు. మేరీ మాతను కొలుస్తాను, నేను ఒకనొకప్పుడు ఈ దేవుణ్ణి కొలిచాను. నాకు ఇష్టమైన విగ్రహాన్ని 52 పూసలు పట్టుకొని, హాఫ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక అని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన నామాన్ని ఎలా పరిశుద్ధపరచాలో తెలియలేదు. కానీ ఈరోజు ఆ సత్యము కలిగిన వాక్యాన్ని వినిన తర్వాత, బహుభయంకరమైన కామ వికారమైన కళ్ళు, బహుభయంకరమైన త్రాగుడు, స్మోకింగ్, ఇంచుమించు రోజుకి 6 పెట్టెలు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్, 6 ప్యాకెట్లు, అంటే 60 సిగరెట్స్ డే, ₹3.75 ఒక్కొక్క సిగరెట్. నేను మానేసినప్పుడు, నన్ను మానిపించిన దేవుడి గురించి చెప్తున్నా. నా వల్ల మానటానికి, నా వల్ల అవ్వట్లేదు మానాలంటే. ఒట్లేసాను, ప్రామిస్ వేసాను, ఈ బైబిల్ మీద ప్రామిస్ చేశా, నా భార్య దగ్గర ప్రామిస్ చేశా, నా పిల్లల మీద ప్రామిస్ చేశా, కానీ ఏది జరగదు. కానీ అడుగుడి, మనం ఏం అడుక్కుంటున్నాం? పాపం గురించి ఎప్పుడని చెప్పావా? ప్రభువా, ఈ పాపం నాలో తీసేవా? ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అయ్యా. ఎందుకంటే అండి, ఆయన ఇప్పుడు ఇందాక మనం చదివిన మూలుగుల్లోకి వెళ్తుందంట వాక్యం. ఈ 2 అంచుల, 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం కలిగిన వాక్యము ఎక్కడికి వెళ్తుందంటే మూలుగుల్లోకి కూడా వెళ్తుందంట. కీళ్ళకి, మూలుగులోకి ఎందుకు వెళ్ళాలి? ఆయన రక్తములో ఏముందంటే పాపం అండి. వాళ్ళ తండ్రి రక్తాన్ని పంచుకుంటూ నాకు ఇచ్చాడు జన్మ. నేను నా బిడ్డకి జన్మనిచ్చినప్పుడు రక్తాన్ని పంచాను. ఈ రక్తంలో ఏముందంటే వంశపారంగా వస్తున్న పాపం, వంశంలో వస్తున్నావు. ఏమండి, బంగినపల్లి చెట్టుకి ఏమొస్తాయండి? రసాలు వస్తాయా? ఇప్పుడే ముంత మామిళ్ళు వస్తాయా? ఏమండి, అదేంటి, మామిడి చెట్టే కదా. ఎస్, చూసారా? బంగినపల్లి చెట్టుకి బంగినపల్లి కాయలే వస్తాయి, రసాల్సిన చెట్టుకి రసాలే వస్తాయి. బట్ మామిడికాయ అది మానవుడే. కానీ యోహాను పచ్చిగోళ్ళోళ్ళు వాళ్ళు ఒక శాపాన్ని కలిగి ఉంటారు. ఇంకా బ్రదర్ గారి ఇంటి పేరు ఏందో, ఆ శాపాన్ని కలిగి ఉంటారు. రాడ్రిక్స్ అనే వాళ్ళు ఒక వంశాన్ని, ఒక శాపాన్ని కలిగి ఉంటారు. కొమ్మతోటి అన్న వాళ్ళు వాళ్ళకి ఒక వంశం కలిగి ఉంటుంది. ఆ బ్లడ్ లైన్, ఆ లైన్లో శాపం ఉంటుంది. ఆ శాపాన్ని కొట్టాలి అంటే నువ్వు తెలుసుకోవాలి, ప్రభువా, నా పితరులు వస్తున్న శాపం ఇది నాలో ఉంది, నా పిల్లలకి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. అంటే మళ్ళీ నేను వెళ్ళి ఆదివారం మందిరానికి వెళ్ళి, పునదల వెళ్ళి, నా
ఆ ఎంట్రుకలు ఇచ్చేసి గుండు చేయించుకొని ఈ దేవుడి దగ్గరికి వచ్చి క్యాండిల్స్ వెలిగించి దండం పెట్టుకొని వస్తే నా వంశంలో పాపం పోదు. అది పోవాలి అంటే ఆ? ఏంట్రా ఇది? ఏం చేయాలి? దీని పేరు ఏం తెలుసా? గ్రేస్, కృప. ఈ సొబ్బు పేరు కృప. కృప కలిగిన సొబ్బు ఇది. ఇప్పుడు ఈ సొబ్బుని నేను ఏం చేస్తానండి? మనం చెప్పండి, అందరికీ తెలుసు ఏం పోవటానికి. అది ఆఫ్టర్ ఆల్ మనం రోజు మురికి పోగొట్టుకోవడానికి ఒక సొబ్బుకి ఇంత విలువిస్తే మన బ్రతుకును మార్చడానికి ఈ వాక్యంతో ఏం చేస్తున్నాం? మన బ్రతుకుల్ని మార్చడానికి ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ లీవింగ్ ఇట్ లైక్ దట్. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాం. దయచేసి తల్లులారా, యవన వయసులో ఉన్న బిడ్డలు, ఇందాక ఎవరో ప్రార్థన చేశారు, యవన వయసులో ఉన్న బిడ్డలు డ్రగ్స్, మత్తు పదార్థాలు, యవన వయసులో ఉన్న బిడ్డలు హఠాత్తుగా మరణిస్తున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నేను జీవిస్తున్నాం. ఈరోజు నేడే రక్షణ దినం. నువ్వెవరైనా అయి ఉండొచ్చు. ఒక్కసారి ఈ ప్రభువు చెప్పిన మాట, వాక్యాన్ని అంగీకరించి, ప్రభువా నీవు సత్యం కలిగిన దేవుడు అంటున్నావు, నీకు దేవుడి అందు స్వరూపం ఏది లేదు, నీ వాక్యమే సత్యము, నేను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారా?